హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు అమెరికా వీడియోస్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి న్యూయార్క్ అండ్ న్యూజెర్సీని కలిపే బ్రిడ్జ్ అనమాట. అలాగే న్యూయార్క్లో మనం ఎడ్జ్ బిల్డింగ్ మీద ఉన్నాం. సో ఇవన్నీ కూడా వీడియోస్ చూశారు. అంటే 100 ఫ్లోర్ బిల్డింగ్, 130 ఫ్లోర్స్ అనుకుంటా. మనం 100 ఫ్లోర్లో నుంచి వ్యూ ఎలా ఉందో మనం నైట్ వ్యూ అండ్ డే వ్యూ కూడా వీడియోస్లో చూసాం. సో మేమేంటంటే ఈ ఎడ్జ్ బిల్డింగ్ చూసుకొని తర్వాత టైమ్ స్క్వేర్కి వెళ్దామని వెళ్తూ ఉంటే దారిలో మా కార్ను వచ్చి వేరే కారు గుద్దేసింది అనమాట. యాక్చువల్గా కార్ పార్కింగ్కి మేమున్న ఈ ఎడ్జ్ బిల్డింగ్కి దాదాపు ఒక 1 కిలోమీటర్ దూరం ఉండింది. సరే చూడండి, 100వ ఫ్లోర్. తర్వాత ఇక్కడ ఏంటంటే ఎలివేటర్స్ కూడా చాలా స్పీడ్గా ఉంటాయి. వితిన్ సెకండ్స్లో మనం కిందకి వెళ్ళిపోవచ్చు అనమాట, అంత బాగుంటాయి. సో మనం కిందకు వచ్చేటప్పుడు ఆ వ్యూ అంతా కూడా నైట్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు. తర్వాత ఇందాక పాయింట్లోకి వచ్చేసినట్లయితే ప్రణవ్ ఏం చెప్పాడంటే, మీరు చిన్నగా నడుచుకుంటా మెయిన్ రోడ్కి వచ్చేయండి, నేను వెళ్ళి కార్ తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళాడనమాట. సో వెళ్ళేటప్పుడు ఒక దగ్గర క్రాసింగ్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఆపోజిట్గా వచ్చే వాళ్ళందరూ కూడా చూసుకొని వస్తారు, కానీ చూసుకోకుండా వచ్చి కారు గుద్దేసింది. సో కారుకే డ్యామేజ్ అయింది కానీ మనిషికి అయితే ఏం కాలేదు. అంతవరకు థ్యాంక్ గాడ్ అనుకున్నాము. కాకపోతే యూఎస్లో ప్రతిదీ కూడా ఏంటంటే చాలా సిస్టమేటిక్గా ఉంటుంది, కానీ మోసాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మొత్తం కూడా అంత సీసీ ఫుటేజ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఏదున్నా కూడా ఆ ఏరియాలో వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసి కేసు అంతా ఫైల్ చేస్తారనమాట. సో ఇంకా ప్రణవ్ ఫోన్ చేయగానే ఒకసారి ఫస్ట్ నీకేం కాలేదు కదా అని అడిగాం. సో ప్రణవ్ అయితే నాకేం కాలేదు, కార్ డ్యామేజ్ అయిందన్నారు. సో ఈ కారే అన్నమాట గుద్దింది. సో వాళ్ళు అసలు మాతో ఏమీ మాట్లాడలేదు, మాదే తప్పు, మేము సిగ్నల్ చూసుకోకుండా క్రాస్ అయ్యాము అని చెప్పారనమాట. తర్వాత ఏంటంటే సో వీళ్ళిద్దరే తర్వాత ఏం చేశారంటే వాళ్ళ ఇన్సూరెన్సు లైసెన్సు అవన్నీ కూడా ఇచ్చారు. సో మేమేమనుకున్నాం అంటే వాళ్ళు అంత జెన్యున్గా చెప్తుంటే సో అవన్నీ కరెక్ట్గా ఇచ్చేసారు కదా, ఇంకా మనం వాళ్ళ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వచ్చేసాం. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు అప్పటికే చెప్పారనమాట. సో వాళ్ళు మెక్సికో నుంచి వచ్చారు, మేము ఒక 1 వీక్లో వెళ్ళిపోతున్నామని కూడా చెప్పారు. సో సరే మేము ఆయన అంత నమ్మకంగా చెప్పేటప్పటికి సరే ఇన్సూరెన్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాము, ఫోన్ నెంబర్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాము. అది యాక్చువల్గా రెంటెడ్ కార్ కదా, సో వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా ఇచ్చారనమాట. కానీ వెంటనే నెక్స్ట్ డేనే వాళ్ళు ఫాలో చేయలేక మా వాళ్ళు ఏదో బిజీగా ఉండడం వల్ల వదిలేశారు. తర్వాత చూసేటప్పటికి అదంతా కూడా ఫేక్ ఇన్సూరెన్స్, ఫేక్ నెంబరు అలా ఇచ్చేసారనమాట. సో ఇది యాక్చువల్గా న్యూయార్క్లో జరిగింది. మేము ఉండేది వచ్చి ఫిలడెల్ఫియాలో. సో ఇంకా మళ్ళీ అవన్నీ కూడా చెక్ చేసి ఎక్కడ జరిగింది ఆ ఫుటేజ్ తీసి మళ్ళీ ఆ పోలీస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కేసు ఫైల్ చేసి సో ఇవన్నీ ఒక పెద్ద టాస్క్ అన్నమాట. సో ఇంకెందుకులే అని చెప్పి వదిలేసి వీళ్ళే డబ్బులు పెట్టి చేయించేసుకున్నారనమాట. సో అలాగా కూడా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి. సో మొత్తానికి కారు డ్యామేజ్ అయిందే కానీ మనుషులకి ఏం కాలేదు కదా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో ఇప్పుడు ఇండియాలో అయితే నార్మల్గా ఎక్కువగా వాళ్ళు తప్పు చేసినా కూడా గొడవలు వేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ప్రతి స్ట్రీట్లో చాలా సీసీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి సో వీళ్ళు ఏది కూడా మోసం చేసేదానికి ఉండదు, గొడవలు వేసుకునే దానికి కూడా ఉండదు. ఎందుకంటే ఆ ఫుటేజ్లో చూస్తే తెలిసిపోతుంది. సో ఎక్కడికక్కడ పోలీసులు ఉంటారు. పోలీసులు ఏంటంటే వీళ్ళు కేసు ఫైల్ చేయాలంటే చేయొచ్చు. కాకపోతే మాకు అక్కడ ఆ రోజు ఇచ్చిన ఆయన ఏం చెప్పాడంటే, మీరు కేసు ఏం ఫైల్ చేయక్కర్లేదు, నా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని కూల్గా చెప్పేశాడు అనమాట. సరేలే ఇంకేం అని తీసేసుకున్నాం కదా, ఇంకేముందిలే అనుకున్నాం. కానీ ఇంతలా మోసం చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. కాకపోతే యూఎస్లో డ్రైవ్ చేసేటప్పుడు ఏంటంటే వేరే కంట్రీ లైసెన్స్ని అయితే అంత ఇదిగా చేయరంట. అంటే వేరే లైసెన్స్ ఉంటే ఏం చేసినా పర్లేదో ఏంటో అర్థం కాలేదు.
సో అలా ఉంది. సో ఇందాక ఎక్కాం కదా మనం బిల్డింగ్, అదనమాట. కింద నుంచి చూస్తే ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ ముందు బిల్డింగ్ ఏమో వెజల్స్ లాగా ప్లాన్ చేశారంట. అదే అనమాట. సో మొత్తానికి మాకు న్యూయార్క్ ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఈ యాక్సిడెంటల్ ఎక్స్పీరియన్స్ కొంచెం ఎప్పుడు గుర్తుండిపోయిందనమాట. సో ప్రణవ్ ఏంటంటే, నేను కరెక్ట్గానే వస్తున్నానమ్మా. నేను ఫస్ట్ ఏంటంటే ఎప్పుడు యాక్సిడెంట్ అయినా వీళ్ళనే తిడుతూ ఉంటాను, మీరు కరెక్ట్గా వెళ్ళారా లేదా అని. సో కరెక్ట్గా వెళ్తూ ఉన్నాను, ఇలా అయ్యింది అని చెప్పి ప్రణవ్ చెప్తూ ఉన్నాడు. సో అయినా ఒక్కొక్కసారి మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం ఎంత కరెక్ట్గా చేసినా కూడా ఎదుటి వాళ్ళు కరెక్ట్గా లేనప్పుడు ఖచ్చితంగా మనము డ్యామేజ్ అవుతాం, మన కార్లు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కార్లు కావచ్చు, బండ్లు కావచ్చు, అలా కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అలా డ్రైవింగ్ అనేది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరి పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈరోజు ఒకటి చూస్తే పాపం కారులో ఒకరు వెళ్తూ ఉంటే కింద ఏంటి ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఫ్లైఓవర్ నుంచి జంప్ అయి కింద ఉన్న కారు మీద పడింది అనమాట. సో అది అసలు యాక్చువల్గా అది దురదృష్టం అని చెప్పాలి, లేదా బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. కింద వెళ్ళేదానికి పైకి వెళ్ళేదానికి అది దీని మీద పడడం ఏంటి, వీళ్ళకి దెబ్బలు తగలటం ఏంటి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అదంతా మనకు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లక్ అని చెప్పాలన్నమాట. ఇంటికి సేఫ్గా తిరిగి వస్తామా లేదనేది కూడా ఒక్కొక్కసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మోసపోయాము. సో వేస్ట్గా చాలా మనీనే అయ్యింది కార్కి అయితే. సో ఎవరు బాకీ వాళ్ళకి చెల్లించాలేమో అని అనిపించింది అనమాట. సో తర్వాత మేము ఎడ్జ్ బిల్డింగ్ అయిన తర్వాత టైమ్స్ స్క్వేర్కి వెళ్తూ ఉంటే ఇది జరిగింది. సో ఆ విజువల్స్ ఒక్కసారి చూసేయండి. ఎడ్జ్ బిల్డింగ్ దగ్గర నుంచి టైమ్స్ స్క్వేర్కి దగ్గరే ఉంటుంది అనమాట. ఒక 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడే. కానీ రోడ్స్ అంతా కూడా కంజెస్టెడ్గా ఉంటాయి. రిక్షాలు అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. కానీ న్యూయార్క్ అంతా కూడా చాలా క్రౌడ్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో మేము ఫస్ట్ ప్రణవ్ ఉన్న ప్లేస్ చూసి అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది, అమెరికా అంటే ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అని అనుకున్నాము. కానీ న్యూజెర్సీ చూసిన తర్వాత మన బెంగళూరే ఎన్నో రెట్లు బెటర్ అబ్బా ఈ ట్రాఫిక్తో పోల్చుకుంటే అని చెప్పి అనిపించింది. సో ఒక్కొక్క కిలోమీటర్ కూడా ఒక్కొక్కసారి 2 hours 3 hours కూడా పట్టింది అనమాట. అలా